సింగిల్ ఐసీ ఉంటే అది డూప్లికేట్ అని మనం చాలా వీడియోస్ చాలామంది చేశారు. సో దీంట్లో డబల్ ఐసీలో కూడా 2 టైప్స్ ఆఫ్ ఆడియో రష్ ఉంటాయి ఫ్రెండ్స్. సో టూ టైప్స్ ఆఫ్ ఆడియో రష్‌లా ఏది క్వాలిటీ, ఏది కాపీ. అంటే ఇది కాపీది కూడా క్వాలిటీ ఉంటది. కానీ దీనంత క్వాలిటీ ఉండదు. సో మనం ఈ మోడల్ బట్టి ఏది క్వాలిటీది, ఏది క్వాలిటీ కానిది మనం తెలుసుకోవచ్చు. ఈ 2 మోడల్స్ బట్టి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మోడల్ 417R ఇది ఆడియో రష్. ఇది ఆడియో రష్. మనకు FY1417A అనేదో ఇది ఒరిజినల్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే క్వాలిటీ ఇది ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. దీనికంటే ఇది ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. ఈ ప్రైస్ వచ్చేసి 2000 పైన ఉంటుంది. ఈ ప్రైస్ వచ్చేసి 1500 పైన ఉంటుంది. సో మన ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. సో దీంట్లో ఉన్న ఐసీస్ ఏంటి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. మనం ఈ బాక్స్ దీనికి ఇది నేను పెట్టేశాను. సో ఫస్ట్ అయితే మీకు ఈ సర్క్యూట్స్ మనం డివైడ్ చేసుకున్నాం. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి FY1417R అనేది మోడల్. సో ఇది ఆర్ మోడల్. నేను ఇక్కడ గుర్తింపు చేసుకున్నాను. మనకు ఫైండ్ అవుట్ ఈ బాక్స్ ఇది ఈ సర్క్యూట్ ఈ బాక్స్ ఇది ఆర్ మోడల్ది. ఈ బాక్స్ పక్కన పెట్టండి. సో ఇది దీని మోడల్ అండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ FY1417R మోడల్ అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ మనకి 2 ఐసీలు ఉంటేనే ఇది ఒరిజినల్ అని చాలా మంది చెప్పారు. ఈ 2 ఐసీలు ఉన్నా దీనికి డిఫరెన్స్ ఉన్నది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఈ ర్యామ్ ప్రాసెసర్ చూసుకోవచ్చు. సెవెన్ ఆర్ ఆడియో రష్‌ది ర్యామ్ ప్రాసెసర్ చూసుకోవచ్చు. ఇది T5-7 అని ఉంది. EM638165T5TS-7 ఇది ర్యామ్. సో దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు ఇది మనం ఆర్ మోడల్ పక్కన పెడితే దీనికి ఈ ర్యామ్ ప్రాసెసర్ చూద్దాం. ఏది 7A మోడల్కి ఈ ర్యామ్ ప్రాసెసర్ వచ్చేసి 6G. ఇది TS7 అంటే ఇది కొంచెం లో క్వాలిటీ ఉంటుంది. ఇది హై క్వాలిటీ ఉంటుంది. మనకు సౌండ్ డివైడ్ అయిన అవుట్పుట్ బాగానే ఇస్తుంది. ఇది కూడా పర్ఫామ్ బాగానే ఇస్తుంది. కానీ క్వాలిటీ తక్కువ. ఇది క్వాలిటీ ఎక్కువ. అందుకని దీనికి రేట్ ఎక్కువ. సో మనం నెక్స్ట్ DTS ప్రాసెసర్ ఐసీ చూసుకుంటే సన్ ప్లస్ SPH 8202R. ఇది కూడా సన్ ప్లస్ SPH 8202R. ఇక్కడ వరకు సేమే ఉందండి. ఇది మనకు ఐసీ మోడల్కి వచ్చేసరికి 1150-D అని ఉన్నది. ఇక్కడ మోడల్ వచ్చేసరికి 1231-D 34000629 అంటే దీనికి చేంజ్ ఉంది. సో ఇది చేంజ్ ఉన్నది. ఇది ఒరిజినల్. ఇది కూడా ఒరిజినల్ కిందకి వస్తుంది కానీ తక్కువ క్వాలిటీ ఐసీ వేసాడు. సో అందుకని దీనికి 1600-1500 రేటు పెట్టాడు ఈ ఆడియో రష్కి. సో దీని డీటెయిల్స్ అవి తీసుకుంటే మీకు 3400-00069-D ఇది ఒరిజినల్ నేను చెప్పాను. సో ఈ 2 ఐసీలు మనం ఈ ఇండికేషన్ మీరు చూసుకోవాలి కొనేటప్పుడు. వన్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ 3 ఐసీలు ఇంపార్టెంట్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సౌండ్ సిస్టమ్ 5.1 అవుట్పుట్ ఇస్తుంది. ఈ ప్రాసెసర్ నుంచి DTS ఐసీ మన ప్రాసెసర్ నుంచి ఈ 3 ఐసీలే పోతాయి. సో ఈ ఆర్ మోడల్ అనేది 17R మోడల్ అనేది ఈ 3 ఐసీలు ఉంటాయి ఫ్రెండ్స్. సో
ఈ 3 ఐసీలు ఏంటి అంటే ఈ 1, 2, 3 ఈ 3 ఐసీలు నేను ఇక్కడ డయాగ్రామ్ వేసాను. మీరు ఈ మోడల్ చూసుకోవచ్చు. ఇక్కడ మోడల్కి ఇక్కడ మోడల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఏది మన 17A మోడల్కి 17R మోడల్కి డిఫరెన్స్ చూపిస్తుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ 4588AM-E164-IN47 అని ఉంది. ఈ ఐసీ 3 ఐసీలు అవే మోడల్ ఉంటుంది. సో ఇది కొంచెం లో క్వాలిటీ. హై క్వాలిటీ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. హై క్వాలిటీ ఈ ఐసీలు 1, 2, 3 ఇక్కడ ఈ ఐసీలు చూడొచ్చు. 4558D JRC HY52H ఇవి కొంచెం క్వాలిటీ ఐసీలు అండి. సో దీనికి ఇవి ఈ మోడల్స్ మీరు డబల్ ఐసీ ఆడియో రష్ కొన్నప్పుడు ఇవన్నీ మీరు చెక్ చేసుకొని కొంటే మీకు లబ్ధి ఉంటారు. లేకపోతే మీకు దీనికి ఇది పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, ఇది పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. కాకపోతే ఇది గ్యారంటీ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడు మనకు పవర్ సప్లై ఎక్కువ తక్కువ ఇచ్చినా ఇది పోద్ది. పవర్ సప్లై ఎక్కువ మనకు షార్ట్ అయిపోవచ్చు, ఛానల్స్ ప్రాబ్లం రావచ్చు. ఈ ఛానల్స్ మనకు అప్పుడప్పుడు ప్రాబ్లం రావచ్చు ఈ ఆడియో రష్. కానీ ఈ ఆడియో రష్ 141 మోడల్ అయితే మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే రావు. నేను దీన్ని డబ్బులు ఎక్కువ అనుకుంటే ఇది తీసుకోవచ్చు, డబ్బులు తక్కువ అనుకుంటే ఇది తీసుకోవచ్చు. అదే తేడా ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వీడియోలో ఇంకా మోర్ వీడియోస్ చేస్తా ఫ్రెండ్స్ వేరే సౌండ్ సిస్టమ్ గురించి. ఇదైతే నేను 1417 ఈ మోడల్ అయితే నేను మంచిగా రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. స్టాండర్డ్ ఆడియో రష్ ఇది 2000 పైన ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్.